ఇందులో మొదటి పాశురాన్ని మనం అనుసంధానం చేద్దాం. మార్గళి తింగళ్ మదినిరయిందనన్నాళాల్ நீராடாப் போதுவீர் போதிமுனோ நேரிஜயீர் ஷீருமலுமாயிப்பாடி செல்வச் சிறுமீருகாள் கூர்வேலன் கொடுந்தஜுலன் நந்தகோபன் குமரன் ஏராரந்த கண்ணி அசோதை இளம் சிங்கம் காருமே நிச்செங்கன் கதிரமதியம் போல் முகத்தான் நாராயணனே நமக்கே பறை தருவான் பாரோரு புகழப்படிந்தேலோரம்பாவாய் மார்கழி திங்கள் மதிரஜிந்த நன்னாளால் நீராடா போதுவீர் போதுமினோ நேரிஜயீர் ஷீருமலுமாயிப்பாடி செல்வச் சிறுமீருகாள் கூர்வேல் கொடுந்தஜுலன் நந்தகோபன் குமரன் ஏரார்ந்த கண்ணி யசோதை இளம் சிங்கம் காருமே நிச்செங்கன் கதிரமதியும் போல் முகத்தான் நாராயணனே நமக்கே பறை தருவான் பாரோரு புகழப்படிந்தேலோరెంబావాయ్. ఈ వ్రతం పరమ పవిత్రమైనటువంటి మార్గశీర్ష మాసంలో వస్తుంది. శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పుకున్నాడు, మాసానాం మార్గశీర్షోహం అని. నేను మాసాలలో మార్గశీర్ష మాసాన్ని. ఈ వ్రతం మార్గశీర్ష మాసంలో శుక్లపక్షంతో కూడుకొని వెన్నెల నిండిన రాత్రులతో ఉండి స్నానం చేయు తలంపు కలవారందరూ రండు అంటున్నది. ఈ వెన్నెల రాత్రుల్లో పరమ పవిత్రమైన మార్గశీర్ష మాసంలో శుక్లపక్షంలో చల్లని వెన్నెల పడుతూ ఉంటే స్నానం చేయాలనుకున్నటువంటి గోపబాలికలందరూ రండు అని ఇందులో చూడండి. స్నానం చేయడానికి వెళ్ళేటప్పుడు ఆభరణాలు తీసి వెళుతారు, కానీ ఇందులో నీరిజయార్ విలక్షణమైన ఆభరణాలను ధరించి రండి. స్నానం చేసే వాళ్ళందరూ చక్కని ఆభరణాలు ధరించి సకల సంపదలు నిండినటువంటి గోపకులంలోనున్న సంపదలు కల ఓ గోపికల్లారా, ఓ పడుచుల్లారా, వేలాయుధాన్ని ధరించినటువంటి వాడు నందగోపుడు ఎప్పుడు కూడా వేలాయుధాన్ని ధరిస్తాడట. నందుని కుమారుడు, ఈయనెవళ్ళు? నందుని యొక్క కుమారుడు కృష్ణుడు. విశాలమైన నేత్రాలు కలిగినవాడు. పాశురంలో చెబుతుంది చూడండి, నందగోపన్ కుమరన్ హేరారంద కణ్ణి యశోదై ఇలం సింగం. హేరారంద కణ్ణి విశాలమైనటువంటి నేత్రాలు కలిగినటువంటి స్వామి. యశోదాదేవి బాలసింహము, ఇలై సింహం అంటుంది. స్వామి వర్ణం ఎలా ఉంటుంది? నీలమేఘశ్యాముడు. ఆయన నేత్రాలు ఎలా ఉంటాయి? విశాలంగా ఉంటాయి, ఎర్రగా ఉంటాయి. సూర్యచంద్ర సన్నిభమైనటువంటి చంద్రులతో సమానమైనటువంటి నేత్రాలు కలిగిన శ్రీమన్నారాయణుడే మన వ్రత సాధనాన్ని అనుగ్రహించడానికి మనం ప్రార్థించే స్వామి. మనం ఆ స్వామిని ప్రార్థిస్తే లోకాలన్నీ కూడా ఆనందిస్తాయి. చూచారా, ఏదైనా వ్రతాన్ని మనం ప్రారంభించేటప్పుడు కాలాన్ని చూచుకుంటాం. కాలం బాగుండాలి, తిథి బాగుండాలి, వారం బాగుండాలి అని ఇవన్నీ మనం మామూలుగా చూచుకుంటాం. ఇక్కడ గోదమ్మ కూడా పరమ పవిత్రమైన మార్గశీర్ష మాసాన్ని ఎన్నుకొని శుక్లపక్షాన్ని ఎన్నుకొని ఈ మంచి కాలంలో
నన్నాళాల్ ఇవన్నీ కూడా మనకు మంచి రోజులు. కనుక మనమందరం కూడా స్నానవ్రతాన్ని ఆచరిద్దాం రండి అని కోరుకుంటుంది. ఇక్కడ స్నానం అంటే ఏమిటి, స్నానవ్రతం అంటే ఏమిటి? ద్రావిడ సంప్రదాయంలో, తమిళ సంప్రదాయంలో ప్రేయసీ ప్రియులు కలిసేటటువంటి సమాగమానికి, కలయికకు స్నానం అని పేరట. మరి ఇక్కడ స్నానం ఏమిటి అంటే శ్రీకృష్ణుడితో కలవడమే ఇక్కడ స్నానం. శ్రీకృష్ణుణ్ణి కలవాలి అన్నటువంటి కోరిక ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ వ్రతంలో పాల్గొనడానికి అర్హులు. ఈ వ్రతానికి ఎవరు అర్హులు? ఓ గోపికల్లారా, ఎవరైతే శ్రీకృష్ణుణ్ణి కలవాలి అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఈ వ్రతాన్ని ఆరంభించడానికి, చేయడానికి అర్హులే అంటుంది. భగవంతుడికి సేవ చేయాలి అన్న సంకల్పం కలగడమే మంచి కాలం. మంచి పని చేయాలి అని అనిపించడమే మంచి కాలం. అలాగే భగవంతుణ్ణి సేవకు సంకల్పించగానే మంచి కాలం. భగవంతుడికి సేవ చేయాలి అని అనుకోవడమే. మంచి వాతావరణం తమకు తామే సమకూరును అని తెలిపారు. మనం ప్రయత్నం చేస్తే మంచి వాతావరణం అదే వస్తుంది. భగవంతునికి సేవ చేయడమే ఐశ్వర్యము. భగవంతుడికి సేవ చేయడమే ఐశ్వర్యము. ఐశ్వర్యం అంటే తరిగిపోయేది కాదు, అది పెరిగేది కానీ తరిగేది కాదు. భగవంతుడిని నామస్మరణ చేయడం, భగవంతుడికి సేవ చేయడం అనే ఐశ్వర్యం పెరుగుతుందే కానీ తరగదు. ఈ మార్గశీర్ష మాసానికి మరొక్క ప్రత్యేకత కూడా ఉంది. ఏమంతే ప్రథమే మాసే నందవ్రజ కుమారిక. హేమంత ఋతువులో ఈ మార్గశీర్ష మాసంలో మొదటి రోజు చాలా పవిత్రమైన రోజు అని మనకు భాగవతంలో చెప్పబడింది. ఆ మంచి రోజుని ఇక్కడ ఈ మార్గశీర్ష మాసంలో ఎక్కువ వేడి ఉండదు, ఎక్కువ చలి ఉండదు, సమశీతోష్ణ స్థితి ఉంటుంది. అందులో తెల్లవారుజాము సమయం కూడా చూడండి. తెల్లవారుజాము ఎలాంటిది అంటే మనిషికి సత్వబుద్ధి ఉంటుంది, సాత్వికమైన మనస్సు ఉంటుంది. ఆ సత్వబుద్ధి ఉన్నప్పుడే మనం భగవంతుణ్ణి ఆరాధిస్తే మంచి ఫలితం ఉంటుంది అని మరొక్క పెద్దలు పూర్వాచార్యులు అంటారు. వాసుదేవ తరుచ్ఛాయ, శ్రీకృష్ణ పరమాత్మ యొక్క నీడ ఎలాంటిదయ్యా అంటే అది ఒక వృక్ష నీడ లాంటిది. వేడితే తపిస్తున్న వాళ్లకు చల్లదనాన్ని, చలితో వణికిపోతున్న వాళ్లకు వేడిదనాన్ని ఇచ్చేటటువంటిదట వాసుదేవ తరుచ్ఛాయ. అలాంటి భగవంతుడి యొక్క సేవ చేయడానికి మంచి కాలం, మనం వెళదాం రండి అని కోరుతుంది. ఇంకో సంప్రదాయం ఏమిటి అంటే ఇందులో భగవంతుడు ఎప్పుడు కూడా ఆచార్యునికి విధేయుడిగా ఉంటాడట. భగవంతుడు ఎప్పుడు కూడా ఆచార్యుడికి విధేయుడిగా ఉంటాడు. ఆచార్యుడు చెప్పినట్టే భగవంతుడు వింటాడు. మంత్రం అంటే యథేచ్ఛగా విహరించడం. మనకు పెద్దలు చెప్తారు, మంత్రో మాతా పితా గురుహు అని మనకు ప్రమాణ వాక్యం ఉంది. యశోద, యశః ప్లస్ దా, కీర్తిని ఇచ్చున్నది యశోద అని. తల్లి అంటే మంత్రం. నందగోపుడంటే ఆనందాన్ని కాపాడేవాడు. ఇచట ఆనందం అంటే ఏమిటి అంటే ఈ పాచురంలో పరమాత్మ అని.
అతను ఎప్పుడు కూడా అయోగ్యులకు అందకుండా కాపాడేవాడు ఆచార్యుడు. వ్రతమునకు కూడా పరమాత్మ తగిన సాధన సంపత్తిని కూర్చి కొనసాగిస్తాడు అని మనకు బోధిస్తుంది. ఈ పాశురంలో కాలాన్ని, వ్రత సమయాన్ని అమ్మ మనకు మొట్టమొదటి తెలుపుతూ ఉంది. మార్గశీర్ష మాసంలో శుక్లపక్షంలో తెల్లవారుజామున శ్రీకృష్ణుణ్ణి పొందడానికి మనమందరం పోదాం రండి. మార్గశీర్ష వ్రతాన్ని మనం చేద్దాము. ఆ వ్రతం వల్ల మనం పొందేదేమిటి ఇందులో చెబుతుంది చూడండి. పరై తరువాన్, పర అనే ఒక గొప్ప తప్పెటను పొందడానికి మనం ఈ వ్రతాన్ని చేస్తూ ఉన్నాం. కాబట్టి అందరూ రండి. ఏదైనా మంచి పని చేసేటప్పుడు ఒక్కరుగా చేయకూడదు. అంతేకాదు, భగవదాలయానికి వెళ్ళినా, భగవంతుడి నామస్మరణ చేసినా ఒక్కరు చేయకూడదు, నలుగురితో చెయ్యాలి. నలుగురిని తీసుకొని వెళ్ళాలి. ఆ ఆనందం నలుగురు కూడా అనుభవించాలి. ఏకస్వాదు నభుంజీత, మంచి పదార్థం ఉంటే ఒక్కడే ఎలా తినకూడదో అలాగే భగవంతుడి యొక్క దర్శనాన్ని, భగవంతుడి యొక్క ఆనందాన్ని పొందాలంటే అందరూ కలిసి వెళ్ళాలి. రండి అని మొదటి రోజు పాశురంలో మాసాన్ని, ఆ వ్రతాన్ని చేసే విధానాన్ని మనకు ఇందులో చెబుతూ ఉంది అమ్మ. మార్గళి తింగల్ మదిర్నజింద నన్నాళాల్ నీరాడా పోదుబీర్ పోదుమునో నేరిజయీర్ ஷீரு மலுகுமாயிப்பாடி செல்வச்சிறுமீறுகாள் கூர்வேல் கொடுந்தொஜுலன் நந்தகோபன் குமரன் ஏறார்ந்தண்ணி யசோதை இளம் சிங்கம் காருமே நிச்செங்கன் கதிரமதயம் போல் முகத்தான் நாராயணனே நமக்கே பறை தருவான் பாரோர் పోషపడిందే లోరంబావాయ్. ఈ పాశురంలో ఆచార్యుణ్ణి చంద్రుడితో పోల్చింది అమ్మ. ఆచార్యుడు చంద్రుడు అవుతే ఆయన ఉపదేశించేది వెన్నెల అవుతుంది. భగవంతుణ్ణి కూడా చేరుకోవడానికి ఆచార్యుడి మార్గంగానే పోవాలి. ఆచార్యుడు ఉపదేశించిన మంత్రాన్ని ఆధారంగా చేసుకునే పోవాలి. ఆచార్యుడు లేకుండా ప్రత్యేకంగా, వ్యక్తిగతంగా, ఒంటరిగా భగవంతుణ్ణి సేవించుకోకూడదు. ఆచార్యుడి ద్వారానే వెళ్ళాలి అని అమ్మ ఈ పాశురంలో సంప్రదాయపరంగా చెప్పినటువంటి అర్థం. ఇలాంటి తిరుప్పావై వ్రతంలో మొదటి రోజు మొదటి పాశురాన్ని అమ్మ ఈ రకంగా మనకు తెలియజేసింది. తమిళ సాహిత్యంలో ఈ పాశురాలు వెంబా అన్న ఛందస్సులో వ్రాయబడినాయి. అందుకొరకే ప్రతి పాశురంలో ఏ లోరంబావాయ్ అనే మాట వస్తుంది. ఇది మొదటి పాశురం యొక్క విశేషం.